ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పుణ్యస్థలిలో భాగంగా ఓ పుణ్యక్షేత్రాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచిరా. శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచిరా. రామాలయం లేని ఊరు లేదు, రాముని కథ వినని మనిషి లేడు. ఈ తెలుగునాట అంత ప్రసిద్ధం రామాయణం. భద్రాచల పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉంది. భద్రాచలం అనగానే మొదట గుర్తుకొచ్చేది భక్త రామదాసు. ఆ పరమ భక్తునిచే నిర్మితమైనదే భద్రగిరి రామాలయం. క్రీస్తు శకం 1630లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. రామాయణంలోని కీలక ఘట్టాలకు సాక్షిభూతంగా నిలిచిందని భావిస్తున్న పర్ణశాల భద్రాచలానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పర్ణశాల ముఖద్వారం. ఈ ద్వారం నుంచి వెళ్లడం ద్వారా పర్ణశాలను చేరుకోవచ్చు. ఈ ద్వారం పైన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతుడి విగ్రహాలు అందంగా కనపడతాయి. ఈ విగ్రహాలు పర్ణశాలకు విచ్చేసే భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు కనిపించడం విశేషం. పర్ణశాల వీధులు ఎంతో విశాలంగా ఉండి విచ్చేసిన భక్తులకు పూజా సామాగ్రి అందుబాటులో ఉంటాయి. ఈ వీధుల్లో తినుబండారాలు కూడా అమ్ముతారు. పర్ణశాలను దర్శించుకోవడానికి భక్తులు ప్రైవేటు వాహనాల ద్వారా కూడా వస్తూ ఉంటారు. రాముడు వనవాసం చేసేప్పుడు ఈ ప్రదేశంలోనే ఉన్నాడని నమ్మిక. అందుకు భక్తులు ఎన్నో నిదర్శనాలను చూపిస్తూ ఉంటారు. అసలు పర్ణశాల అంటే ఆకులతో నిర్మించిన ఇల్లు అని అర్థం. అంటే పూరిపాక. అరణ్యవాస సమయంలో సీతారాములు ఈ పర్ణశాలలోనే నివసించారని ఐతిహ్యం. ఆహ్లాదకర వాతావరణంలో గోదావరి తీరాన పచ్చని ప్రకృతి ఒడిలో అందంగా అలరారుతోంది పర్ణశాల. భక్తులు పర్ణశాలను దర్శించి తన్మయత్వానికి లోనవుతారు. అలౌకిక ఆనందంలో బోలలాడతారు. పర్ణశాలలోని చిత్రాలు, విగ్రహాలు చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తాయి. సీతారామ లక్ష్మణుల విగ్రహాలతో పాటు రావణుడి విగ్రహం కూడా ఈ పర్ణశాలలో ఉంది. ఈ విగ్రహాలు చాలా అందంగా ఉండి రామాయణ కథలోని ఘట్టాలను మన కళ్లకు కడతాయి. అరణ్యవాస సమయంలో మునులను సందర్శిస్తూ వస్తోన్న శ్రీరాముడు చివరికి పంచవటి పర్ణశాలలో సీతా లక్ష్మణ సమేతుడై నివసించడానికి ఓ కారణం ఉంది. అగస్త్య మహాముని ఆదేశానుసారం పంచవటిలో పర్ణశాలను ఏర్పాటు చేసుకోదలిచిన శ్రీరాముడు
చిత్రకూట ప్రాంతానికి వచ్చేసరికి కరండుడనే ఋషి ఆశ్రమం కనిపించింది. ఎన్నో వేల సంవత్సరాలుగా తన దర్శనార్థం తపస్సు చేస్తోన్న కరండుని కటాక్షించవలనని భావించి శ్రీరాముడు ఆశ్రమంలోకి అడుగు పెడతాడు. ఆ నీలమేఘ శ్యాముణ్ణి దర్శించిన మాత్రమునే కరండుడు పులకించిపోతాడు. తన జన్మ ధన్యమైందని పొంగిపోతాడు. శ్రీరాముడు అతని భక్తికి మెచ్చి, నీ కోరిక ఏదైనా ఉంటే చెప్పు, తీరుస్తాను అంటాడు. దానికి కరండుడు, రామా, నీ దివ్యమంగళ విగ్రహ రూపం చూశాను. కన్నుల పంట అయిన నీ సందర్శన భాగ్యాన్ని నిత్యము కలిగించాలని నిన్ను వేడుకుంటున్నాను రామా అన్నాడు. తన భక్తుని కోరిక ప్రకారం శ్రీరాముడు నేను ఈ ప్రాంతంలోనే ఉంటాను అని సెలవిచ్చి పంచవటి పర్ణశాలలో కొలువుతీరాడు. రావణుడు సీతమ్మను అపహరించి తీసుకెళ్లిన చోటు ఇదే అని చెప్తారు. సీతాపహరణ సమయంలో రావణాసురుడు భూమిని పెళ్లగించినప్పుడు ఏర్పడిన గుంత అలానే ఉంది. అలాగే జానకీదేవిని రాక్షస రాజు రావణుడు ఎత్తుకుపోతున్న సమయంలో జటాయువు అనే పక్షిరాజు రావణునితో యుద్ధం చేసిందని మనకు తెలుసు కదా. అప్పుడు రావణుడు ఆ పక్షిరాజు రెక్కలను తన ఆయుధంతో ఖండిస్తాడు. అలా రెక్కలు తెగి జటాయువు నేలకూలిన ప్రదేశం కూడా పర్ణశాలకు దగ్గరగా ఉంది. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని రేకపల్లి అని వ్యవహరిస్తున్నారు. సీత పర్ణశాలకు 4 మైళ్ల దూరంలో ఉన్న ఉష్ణగుండంలో స్నానమాడినట్టు స్థల పురాణం. ఈ ఉష్ణగుండం ఆదిశేషుడు యజ్ఞం చేయడం వల్ల ఏర్పడిందని చెబుతారు. అందుకే ఈ కొలంలో నీరు చుట్టుపక్కల నీటి కన్నా వెచ్చగా ఉంటుంది. అక్కడ కొలను చుట్టూ తెలుపు, పసుపు, కుంకుమ రంగు శిలలు ఉన్నాయి. స్నానం ఆచరించిన తర్వాత సీతాదేవి తన నారచీరలను ఆరవేసుకునేదని చెప్పుకుంటోన్న బండలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వాటిపై నారచీర ఆనవాళ్లు ఉండటం విశేషం. అలాగే మారీచుడు అనే రాక్షసుడు మాయ లేడిగా మారి సీతాదేవిని ఆకర్షించి రాముని చేతిలో హతమైన ప్రదేశం పర్ణశాలకు దగ్గరలోనే ఉంది. అయితే భద్రగిరి రాముని దర్శించుకునే వారంతా పర్ణశాలను తప్పక దర్శిస్తారు. దర్శించే ముందు పరమ పవిత్ర గోదావరిలో స్నానం చేస్తారు. శ్రీరామచంద్ర స్వామి వారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి ఈ ముగ్గురు కూడా కైకేయవరం చేత వనవాసానికి వచ్చారు. ఆ వనవాసం చేసుకుంటూ మునుల యొక్క ఆశ్రమంలో కాలక్షేపం చేసుకుంటూ స్వామివారు అగస్త్యునికి ఆశ్రమానికి వచ్చారు. అప్పటికి వారి యొక్క వనవాస కాలం 10 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు శ్రీరామచంద్ర స్వామివారు అగస్త్యుని వారిని కోరారు, స్వామి ఇంకా మేము 4 సంవత్సరాలు వనవాసం చేయాలి, మాకు మంచి ప్రదేశాన్ని చెప్పండి, మేము అక్కడ ఉంటామని చెప్పి కోరారు. అప్పుడు అగస్త్యుని వారు చెప్పారు, వారు నువ్వు యొక్క ఆశ్రమం దగ్గర నుంచి మీరు దక్షిణ దిశగా బయలుదేరి వెళ్ళండి, మీకు అక్కడ పంచబడి వనం ఉంటుంది, అక్కడ మీకు కందమూల ఫలాలు లభ్యమవుతాయి, మీకు అన్నకాల సౌఖ్యంగా ఉంటుంది అని చెప్తూ ఏమన్నారంటే అక్కడ రాష్ట్రం యొక్క సంచారం ఎక్కువగా ఉంటుందని చెప్పి వారి దగ్గర దివ్యాస్త్రాలను కూడా వారికి ఉపదేశించి పంపించారు. ఆ రకంగా స్వామివారు వచ్చారు. వారు చెప్పిన గుర్తులను కూడా ఇక్కడ నుంచి ఇక్కడ పర్ణశాల కట్టుకుని ఉన్నారు. ఇక్కడ 3 సంవత్సరాలు ఉన్నారు. ఈ 3 సంవత్సరాలు కూడా స్వామివారికి ఏమీ ఆపద లేకుండా మంచిగా గడిచిపోయింది. ఈ 14వ సంవత్సరంలోనే ఈ శూర్పణఖ రావడం, ఆ శూర్పణఖ స్వామివారిని చూసి మోహించడం, ఆ శూర్పణ చేసిన దుశ్చర్యకి ఆ శూర్పణఖ ఒక ముక్కు చెవులు కోయడం జరిగింది. అప్పుడు ఈ శూర్పణ పోయి రావణాసుడు చెప్పుకోవడం, ఆయనకు మారీచుడిని పంపించడం, ఆ మారీచుడు మాయలీ రూపంలో వచ్చిన సీతాదేవి ముచ్చటపడి ఆ లేని కావాలని చెప్పుకోవడం జరిగింది. ఇది లేడి పాదం అమ్మ. మాయ రూపంలో ఉన్న మారీచుడి గురించి సీతాదేవి జంగ కావాలనుకున్నప్పుడు ఏర్పడ్డ పాదం తల్లి ఇది. ఇంతకాలం కూడా ఇది గర్భాలయంలో ఉండేది కాబట్టి భక్తుల యొక్క సౌకర్యార్థం ఇక్కడ తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేశారు కాబట్టి ప్రతి ఒక్క జనం వచ్చి ఇక్కడ ముక్కుంటే కోరిన కోరికలు తీర్తా తల్లి. ఇది రావణి పాదం. పర్ణశాలకు విచ్చేసిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటారు. ఈ ప్రదేశంలో మొక్కుబడులు మొక్కుకునే వారు కూడా ఉన్నారు. పర్ణశాలకు కేవలం పండుగలు పబ్బాలకే కాకుండా సెలవు రోజుల్లో కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. పర్ణశాల వీధుల్లో ప్రసాదాలు, ఫోటోలు, తినుబండారాలు విచ్చేసిన యాత్రికులకు లభిస్తాయి. అలాగే పిల్లలకు ఆట వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతారు.
ఈ పర్ణశాలలో కొలువై ఉన్న శ్రీరాముని శోకరాముడు అంటారు. సీతాదేవి అపహరణకు గురైన తర్వాత రాముడు తాను అవతార పురుషుణ్ణి అన్న విషయం కూడా విస్మరించి ఓ సామాన్య మానవుని వలె దుఃఖితుడయ్యాడు. అందుకే ఇక్కడ మూర్తిని శోకరాముడు అంటారు. కష్టాల్లో ఉన్నవారు ఈ మూర్తిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయి. ఈ విగ్రహాలను చూడటం వలన పర్ణశాలలో జరిగిన ఘట్టాలు మన కంటికి కట్టినట్టుగా కనిపించడం విశేషం. కనిపించే ఈ బొమ్మల హావభావాలు భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. పర్ణశాలకు దగ్గరలోనే గోదావరి ఉంది. ఇక్కడ ప్రవహించే గోదావరి విచ్చేసిన భక్తులకు ఎంతో సుందరంగాను మనోహరంగాను కనపడుతుంది. గలగలా ప్రవహించే గోదావరి పర్ణశాలకు అందమైన ఆభరణంగా కనిపిస్తుంది. విచ్చేసిన భక్తులు ఇక్కడున్న బోటులో షికారు కూడా వెళ్ళవచ్చు. అలాగే కొందరు భక్తులు ఈ గోదావరిలో భక్తి స్నానాలు కూడా ఆచరిస్తారు. ఈ బోటులో వెళ్తుంటే గోదావరిని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఈ దృశ్యం ప్రకృతి అందానికి నిదర్శనంగా ఉంటుంది. గోదావరి భూమిపై తివాచీ పరిచినట్టు కనిపించి కనువిందు చేస్తుంది. ప్రశాంతంగా కనిపించే ఈ సుందర మనోహరమైన దృశ్యాలు పర్ణశాలకు విచ్చేసిన వారికి తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. శ్రీరామ ఓ రామ, శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచిరా. శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచిరా. ఇదండి ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాల్లో మళ్ళీ కలుద్దాం.